పెట్టినందుకు మనం ఈ ప్రభుత్వాన్ని అభినందిద్దామండి. తర్వాత మీరు అన్నట్టుగా ఇంతమంది లబ్ధి పొందుతూ ఉంటే ముందు ఏడుస్తున్నది ఎవరండి? వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం ఏంటండి? సిగ్గుండాలి నన్ను అడిగితే. ఎందుకు సిగ్గుండాలంటున్నానంటే అసలు ఒక ప్రతిపక్షం కాని ప్రతిపక్షం వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇవాళ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఒక మంచి జరుగుతూ ఉంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ముందు అసలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు అందరూ కూడా మంత్రులుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీరు ఏం చేశారు ఇంతకాలం? మీరు ప్రజల కోసం అనుకున్నప్పుడు, ప్రజల కోసం ఇప్పుడున్న ప్రభుత్వం ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ముందుకు రాయడం కాదు. అందులో మీరు అసలు ముందు ప్రయాణించండి. మీకు ఒకవేళ ఇంకా ఇగో ఇవి యాడ్ చేస్తే బాగుంటుందండి, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఫలానా రాష్ట్రంలో ఇవి చేస్తున్నారు అని ఒక సూచనలు ఇవ్వాలి తప్ప ముందు అందులోంచి మీరు ఏమవుతున్నారండి? మీరు కూర్చుని గొగ్గట్లో కూర్చుని అసలు ముందు మీరు ప్రయాణం చేసి చూడండి. ఇందాక అధికార ప్రతినిధి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాల వల్ల ఈ రోజు ఒక సామాన్య మహిళ చాలా ఆనందంగా తను ప్రయాణం చేయగలుగుతుంది. ఒక కూరగాయల వ్యక్తి ఇవాళ 110 రూపాయలు నాకు కలిసి వచ్చింది అంటుంది. రోజుకి 110 రూపాయలు అంటే ఆలోచించండి సార్. 110 రూపాయలు ఆమె 5 రూపాయలు పెట్టి అన్నం తింటే 105 రూపాయలు వెనక్కి పట్టుకెళ్తుంది. ఒకటి నిన్న నంబాజీపేట నుంచి విజయవాడకు ఒక ఫ్యామిలీ 1100 చిల్లర వాళ్ళకి కలిసి వచ్చిందిట. అంటే ఆడవాళ్ళు ముఖ్యంగా మీకు వితంతువులకి మిగతా అంటే తల్లులకి చెప్పాలంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ముందు డబ్బులు అడుకోకర్లా, భర్తనో కొడుకునో ఇంకెవరినో. హ్యాపీగా వాళ్ళు బస్ ఎక్కారా వెళ్ళారా, కావాల్సినప్పుడు కూతురు దగ్గరికి వెళ్తారు వస్తారు, లేదు కావాల్సినప్పుడు కొడుకు దగ్గరికి వెళ్తారు వస్తారు. ఒక డిపెండెన్సీ ఉండదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే ఏ పథకమైనా ముందు వారు ఆలోచించేది మహిళలకి ఏ రకంగా మనం మంచి చేయగలం, దీనివల్ల మహిళలకి ఏం ఒరుగుతుంది అంటే మంచి జరుగుతుంది అనేది వారు ఆలోచిస్తున్నారు తప్ప ఇది రోజా లాంటి వాళ్ళు ఏంటంటే ముందు దీనివల్ల మంచి జరుగుతుంది మేము చేయలేకపోయాము అనే ఒక దుగ్ధ కొద్దీ వీళ్ళు ముందు చెడు మాట్లాడతారు. అసలు అపోజిషన్ చేయాల్సిన పని అది కాదండి. సక్రమంగా ఉండే అపోజిషన్ ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు సార్, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అక్కడ అపోజిషన్ ఈ రకంగా ఏమీ మాట్లాడలేదండి. వీళ్ళొక్కళ్ళే ఎవరు వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళే ఈ రకంగా మాట్లాడతారు. అంటే అది వాళ్ళ సంకుచిత స్వభావానికి నిదర్శనం. మేం చేయలేకపోయాము, మేం చేయలేని ప్రభుత్వం ఎలా చేస్తోంది, మేము ఇన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాము, అయినా కూడా ఈ ప్రభుత్వం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టగలుగుతోంది, చెప్పినట్టుగా అన్ని చేసింది, సూపర్ 6 అంతా ఇచ్చేసింది. ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు కదా సూపర్ 6 సూపర్ 7 అని. ఇవ్వండి సూపర్ 6 అంటే. సూపర్ 7 అంటే మీరు సూపర్ 7 ఏంటది? ఈ 6 పథకాలు అమలవుతున్నాయని ఏడుస్తున్నారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ 7 అంటే ఏడుపు. కాబట్టి ఆ ఏడుపు జగన్మోహన్ రెడ్డి అండి. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ఇంకొకసారి సూపర్ 7 అని అనకూడదండి. ఆయన సూపర్ 6 అన్ని అమలయ్యాయండి. August 15తో మొత్తం పథకాలన్నీ అమలు చేసింది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అండి. దీనికి అందరూ అభినందించాలి. ఇందాక మీరు అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా కనీసం వారికి అభినందించే గుణం లేకపోయినా, అభినందించలేకపోయినా సైలెంట్ గా ఉన్నా బాగుంటుంది. కానీ ఈ రకంగా కావాలనే ఫేక్